వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడు తండ్రి మరణ వార్త విన్న తర్వాత ఏం చేశాడు? ఆయన పిండ ప్రదానం చేశాడా? ఆ సమయంలో కౌసల్య అక్కడికి వచ్చిందా? శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేయడానికి సంకల్పం తీసుకొని ప్రయాణం చేసిన తర్వాత 6 రోజులు 4వ రోజు నాడు దశరథుల వారు పరమపదానికి వేయించేశారు. తైలద్రోణిలో ఉంచి ఆ వార్తను కైకేయి తన కుమారుడైన భరతుడికి వర్తమానంగా పంపించింది. అశ్వపతి రాజ్యంలో ఉన్నాడు. యుధామన్యువు ఆయన బావమరిది, మేనమామ. ఆ ఇంటి నుంచి భరతశత్రుఘ్నులు అయోధ్యకు వచ్చి తండ్రి గారికి దహన సంస్కారం చేసి పిండ ప్రధానాధికారం, కర్మాధికారం పెద్ద కుమారుడిదే. లోకంలో 2 కుమారులు 3 కుమారులు ఉంటారు. ఎంతమంది చేసినా కనిష్ట ఏవతో చివరగా విడిచే తర్పణం చిన్న కొడుకు చేయి కింద ఉండాలి, పెద్ద కొడుకు చేయి పైన ఉండాలి. ఇరువురు ఇలా ఉంచి నీరు పెద్ద కొడుకు పై బొటనవేలి మీద వేస్తే ఆ నీరు చిన్న కొడుకు బొటనవేలి పైన పడి ఈ శుక్రుడు, ఈ గురువు ఈ మధ్యలో ఉండే కుజస్థానం ద్వారా భూమికి చేరుతుంది. చేతిలో శుక్రుడు సంతానం, గురువు జ్ఞానం, మధ్యలో కుజరేఖ, ఈ దిగువన చంద్రుడు ఋషి సంతానం వంశం. ఇలా మనం విడిచిపెడితే ఇంత కథ ఉంటుంది. కనుక ఈ నేపథ్యంలో మనకు రాముడు ఏం చేశాడు? భరతశత్రుఘ్నులు ఆ వనవాసం చేస్తున్న రాముడి వద్దకు వచ్చి ఇది సంగతి అని చెప్పగానే దుఃఖం వచ్చిన రాముడు దుఃఖాన్ని నియంత్రించుకొని గారపిండి విత్తనాలు లభించగా వాటితో తెలక పిండి, నువ్వులను దంచితే వచ్చే పిండి, ఆ నువ్వుల పిండి, ఈ గార పండ్ల విత్తనాలు రెండింటిని కలిపి ఉండలు చేసి పిండ ప్రదానం చేశాడు. ఈనాడు మనం వర్ష ఋతువులో మట్టి సేకరించి విత్తనాలు కలిపి ఉండలు చేసి కొండలపైకి విసిరి వేస్తే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, మహావృక్షాలుగా మారుతాయి. పిండ ప్రదానం ద్వారా మనం నువ్వుల గింజలు కలుపుతాం. పిండాలలో నువ్వులు, పప్పు ఇవన్నీ కలుపుతూ ఉంటారు. ఇదంతా కూడా సృష్టిలో ప్రకృతి సమతౌల్యాన్ని పాటించడం కోసం. గార చెట్టు విత్తనాలు కలిపిన ఆ తెలకపిండి ముద్దను రాముడు పిండ ప్రదానాలుగా ఏర్పాటు చేసిన అనంతరం విలపించాడు. కర్మ చేసే సమయంలో కుమారుడు విలపించకూడదు, దుఃఖించకూడదు. ఆ సమయంలో అక్కడికి కౌసల్యాదేవి కూడా వచ్చింది. సమస్త పరివారము రాగా కౌసల్య మళ్ళీ రాముడిని రాజ్యానికి తిరిగి రమ్మని ఆదేశించింది. కానీ రాముడు పితృవాక్య పరిపాలకుడు కనుక తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం వనవాసం పూర్తి చేసి 14 సంవత్సరాల అనంతరమే తిరిగి నగర ప్రవేశం అని తన నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. మాట్లాడటంలో రాముడి తర్వాతే ఎవరైనా, నిర్ణయం తీసుకోవడంలో రాముడి తర్వాతే ఎవడైనా. కనుక కర్మాధికారం గల ఆ జ్యేష్ఠ కుమారుడు ఇలా అనాజ్ఞప్తో పికృతౌ పితుఃకార్యం స ఉత్తమః, అధ్యాత్మ రామాయణ వాక్యం. ఆజ్ఞాపించకుండానే తండ్రి గారి మనసులో ఉండే సందర్భాన్ని, విషయాన్ని తెలుసుకొని ఆచరించి పాటించేటటువంటి వాడు కుమారుడు. ఇది మనకు రామాయణ బోధ. రాముడు ఇలా పిండ ప్రదానం ఏర్పాటు చేశాడు. కౌసల్య వచ్చింది, విలపించింది, ఆ రాముడు చేసిన పితృకర్మను కళ్ళారా చూసింది అని కూడా శ్రీరామాయణ వాక్యం. ఈ చూచిన దృశ్యాన్నే నేటికి మనం ఆచరణలో పెడుతూ పెద్దవారు తర్పణం కంటే పూర్వం ఇలా పిండ ప్రదానాలు చేస్తే ఇంటిలో ఉండేవారు, మరణించిన వ్యక్తి ఇల్లాలితో సహా అందరూ రావాలి, ఆ పిండాలకు నమస్కారం చెయ్యాలి. ఈ ఆచారం మనకు కౌసల్య చూపింది. శ్రీరామాయణం ద్వారా మనం పాటించాలి.